రైట్ గా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే బంజారా హిల్స్ లో జాగృతి నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కు నోటీసులు ఇస్తారా అని కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇస్తారా అంటూ నిలదీశారు. ఇక కేసీఆర్ కు నోటీస్ ఇవ్వడంపై జూన్ 4న పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళనలు చేపడుతున్నామన్నారు. కేసీఆర్ కు బీఆర్ఎస్ ఒక కన్ను అయితే జాగృతి మరో కన్ను అని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ పై ఈగ వాలినా ఊరుకోమని కవిత హెచ్చరించారు. పనిచేస్తుంటే ఓర్వలేనటువంటి కొంతమంది మరి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరి ఆశల్ని అడాశలు చేస్తూ నేను ఇవాళ ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం మన కర్మ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సీఎం కనీసం జై తెలంగాణ అని కూడా అనరని, మన గ్రహచారం బాగోలేక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అసహనం వ్యక్తం చేశారు. ఉద్యమకారులపైకి గన్ పట్టుకుని వెళ్లిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. కనీసం జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడైన అమరవీరులకు సీఎం నివాళులర్పించారని కోరారు. చేస్తూ ఉన్నాను, సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి. ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిజానికి జై తెలంగాణ అనని వాడికి, తెలంగాణ అమరవీరులను తలుచుకున్నటువంటి వారికి, అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదు. కానీ తెలంగాణ ప్రచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు. ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పోయిండో అటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రి అయినరు. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడన్నా వారు జై తెలంగాణ అనాలని చెప్పి అమరవీరులకు నివాళులు అర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జూన్ 2వ తారీఖు నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది, రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని పథకం తీసుకొస్తామని పేపర్లలో నేను చదివిన. రాజీవ్ గాంధీకి మాకేం సంబంధం అండి? తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం? తెలంగాణ యువకుల కోసం చేపట్టేటటువంటి పథకానికి మీరు ఖచ్చితంగా తెలంగాణ వాదుల పేరు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో కొందరు మూర్ఖులు ఉన్నారని, వాళ్ళు కుళ్ళున్నా చూడరని, కళ్ళున్నా చూడరని, చెవులు ఉన్నా వినరని ఎద్దేవా చేశారు. మంత్రి ఉత్తమ్ కు జ్ఞానం ఉందో లేదో తెలియదని విమర్శించారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరం కూడా పారలేదనడం హాస్యాస్పదమన్నారు. రంగనాయక సాగర్, మలన సాగర్, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా? కాళేశ్వరం లేకపోతే ఈ పంటలన్నీ ఎలా పండుతాయని హరీష్ రావు ప్రశ్నించారు. బూతులు తిట్టడం తప్ప ఒక్క మంచి పనైనా ఈ సీఎం చేశాడా అంటూ విమర్శించారు. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో మాట్లాడుతుంటారు. కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు. ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడి ఏమంటాడు, కాళేశ్వరంతో ఒక ఎకరం పారలేదు. మరి రాఘవాపు పెద్ద చెరువు నిండింది ఎట్లా, పారింది ఎట్లా? ఇంకేమైనా బుర్ర ఉన్నదా లేదా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? రంగనాయక సాగర్ నిండింది నిజం కాదా? రంగనాయక సాగర్ నీళ్లు రాఘవాపూర్ పెద్ద చెరువులకు. రాష్ట్రంలో అత్యాధునిక గోశాలల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించిన డిజైన్లను 4-5 రోజుల్లో ఫైనల్ చేయాలని చెప్పారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గోశాలల ఏర్పాటు కోసం కమిటీని నియమించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇక గోశాలల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేసి గడువులోగా పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందించాలన్నారు. తొలి విడతలో పశు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, దేవాలయాల భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇరుకుగా గోవులను బంధించినట్లుగా ఉండకూడదని, స్వేచ్ఛగా తిరిగేలా అత్యాధునిక సదుపాయాలతో నిర్మించాలని అధికారులకు వివరించారు. ఇక కనీసం 50 ఎకరాల్లో నిర్మించేందుకు వీలుగా
స్థలాలను గుర్తించాలని, గోశాలల నిర్వహణలో ధార్మిక సంస్థలను భాగస్వామ్యం చేసే అంశం పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రైట్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు కోసం కేంద్రం నిధులు ఇచ్చింది, అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. వరి, ఇతర పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ 100 రోజులలో 6 గ్యారంటీలని అటకెంకించిందని ఆరోపించారు. 6 గ్యారంటీలు అడిగినప్పుడల్లా టాపిక్ డైవర్ట్ చేస్తుందని మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రకాల సబ్సిడీ యూరియా ధరలు మార్కెట్ ధరలో పెరిగినప్పుడు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఆ సబ్సిడీలో యూరియా ఇస్తూ ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే మోస్తా ఉన్నది. పూర్తి సబ్సిడీ ద్వారా యూరియా ఇచ్చే ప్రయత్నం ఇస్తున్నాం కూడా. ఇవాళ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం 2,30,000 కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు చేసింది. 2,30,000 కోట్ల రూపాయలను ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు పెట్టడం జరిగింది. పండించిన ప్రతి గింజ కొంటున్నాం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటా ఉన్నది. అన్ని ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఫక్తు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక ఫ్యాక్షన్ గా మారింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ అంటున్నారు. ఇందిరాగాంధీ హయాంలో పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? అప్పుడు ఇలా పీఓకే వల్లనే కదా కశ్మీర్ అలా అతలకుతలమైంది. ఇవాళ కశ్మీర్ పండితులు హతమర్చింది పీఓకే వల్లనే కదా. ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో నిషాన్. దీని కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదే. ఆ కవితక్క విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్, కల్వకుంట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆయా వర్గాలకు రాజకీయ అధికారం కల్పించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్వహించిన ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల సమ్మేళనంలో భట్టి పాల్గొన్నారు. దేశంలోని అన్ని రకాల వనరులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలనేది కాంగ్రెస్ లక్ష్యమని డిప్యూటీ స్పష్టం చేశారు. అడవుల్లో నివసిస్తున్నటువంటి అడవి బిడ్డల కోసం భూమి పైన హక్కులు కల్పించడం కోసం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తీసుకుని వచ్చారు 2006 బహుశా సంవత్సరంలో. తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఆనాటి కాలంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్రంలో దాదాపు 6,70,000 ఎకరాలు ఈ రాష్ట్రంలో గిరిజన సోదరుల కుటుంబాల కోసం పంపిణీ చేయడం జరిగింది. పంపిణీ చేసిన 6,70,000 ఎకరాలకి మరి సక్రమంగా దున్నుకోనిట్లేదు, సక్రమంగా నీటి వసతి కల్పించలేదు, సక్రమంగా కావాల్సినటువంటి వ్యవస్థ వాళ్ళు చేసుకుని ముందుకు పోతా ఉంటే కూడా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళని దున్నుకోనియకుండా వాళ్ళ జొన్న లాటి వేసుకుంటే మొక్కజొన్న వేసుకుంటే వాళ్ళ కళ్ళ ముందే ట్రాక్టర్తో దున్నిస్తా ఉంటే చూసి తట్టుకోలేక బతులాటానికి ఎదురుపోతే వాళ్ళని కనికరంతో చూడకుండా భయభ్రాంతులు గురి చేయటమే కాకుండా ఆడవాళ్ళని కూడా చూడకుండా దేశపై చెట్టు కట్టేసి కొట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క దాష్టికాలను మనం అందరం కాంగ్రెస్ నాయకులుగా ఆ రోజు ఎండగట్టాం, ఎదిరించాం, వాళ్ళ కోసం నిలబడ్డాం కాబట్టి ఈ రోజు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వాళ్ళ కోసం ఒక ఆలోచన చేశాం. ఏందైనా ఆలోచన అంటే దేశ చరిత్రలో ఎప్పుడు కనివిని విధంగా ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద భూములు పొందినటువంటి జూన్ 4న సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై కీలక భేటీ నిర్వహించనున్నారు. ఇప్పటికే పలుసార్లు ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. 2 రోజుల క్రితం రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ అంశాలను కీలకంగా హైకమాండ్ చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. దీంతో నేరాలు, ఘోరాలు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల కాలంలో యువత డ్రగ్స్ కి బానిసలుగా మారి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ గంజాయి వినియోగిస్తే తాట తీయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే గంజాయి డ్రగ్స్ సమాజానికి చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో గంజాయి డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపించారు. శక్తి టీమ్స్ ఏర్పాటు చేశాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, గంజాయి డ్రగ్స్ చాలా ప్రమాదం. గడిచిన ప్రభుత్వంలో విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. పిల్లలకు అలవాటు అయిపోయింది. కిరాణా కొట్టులో కూడా దొరికే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, నేను మాత్రం ఎవరిని వదిలిపెట్టను. గంజాయి అమ్మినా డ్రగ్స్ అమ్మినా అవి తీసుకున్నా తాట తీస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం. ఇది ప్రమాదకరమైంది. ఒకసారి అలవాటైతే ఆ అలవాటు నుంచి బయట రాలేరు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంపకం మామూలు అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వస్తానే ఒకటి చేశాను. సెటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించాను. డ్రోన్ పంపించాను. ఎక్కడ 10th పరీక్ష నిర్వహణలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విఫలమయ్యారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. అవివేక, అనాలోచిత, పరిణితి లేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలు ఎదురవుతున్నాయన్నారు. ఇక 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో కూటమి సర్కారు ఉందని ఎద్దేవా చేశారు. మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థమవుతుందని విమర్శించారు. ఎలాంటి ఫీజు లేకుండా ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు తప్పుడు హామీలతో గద్దెనెక్కారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదివుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. వైసీపీ నేతల అరెస్టులపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించేందుకు జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యాశాఖ మంత్రికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అంటూ లోకేష్ పై సెటర్ వేశారు. 10వ తరగతి మూల్యాంకనమే విద్యాశాఖ మంత్రి పనితీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇక ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. 113 రోజులుగా గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని ఉద్దేశపూర్వకంగా ఎలా అయినా కక్ష తీర్చుకోవాలి, మా అధికార మదమేంటో చూపించాలి అనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో కేసుల మీద కేసులు బనాయిస్తూ 14 సంవత్సరాల క్రితం నాకు వంశీ అన్యాయం చేశాడని ఒకడు ఇవాళ వచ్చి ఫిర్యాదు చేస్తాడు. ఇవాళ 9 సంవత్సరాల తర్వాత ఒకడు వచ్చి ఫిర్యాదు చేశాడంట. వీళ్ళు కేసు కట్టి అరెస్ట్ చేశారు. ఒక కేసులో బెయిల్ వస్తుందంటే ఆ ముందు రోజు ఒక ఎఫ్ఐఆర్ చేస్తారు. ఆ కేసులో మళ్ళీ బెయిల్ వస్తుందంటే మరొక కొత్త ఎఫ్ఐఆర్ సృష్టిస్తారు. ఇలా కేసు మీద కేసు, కేసు మీద కేసుతో తప్పుడు కేసులు బనాయిస్తూ, దేవుడున్నాడు, న్యాయం ఉంది, న్యాయస్థానాల్లో ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది అనేటువంటి ఆత్మవిశ్వాసంతోనే ఇవాళ వంశీ 110 రోజులు పైబడి ఆయన జైల్లో ఉన్నా కూడా ఒకే ఆత్మవిశ్వాసంతో ఉంటున్నాడు. నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకానితో ములాఖత్ అయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసుల వల్ల ప్రభుత్వం ఏమీ సాధించలేదని హెచ్చరించారు. వైసీపీ నేతలను అరెస్టులు చేస్తే భయపడతారని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని, కానీ రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ గాడి తప్పిందని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే అన్ని తిరిగి చెల్లిస్తామని సజ్జల స్పష్టం చేశారు. అది కూడా ఏదో పాలన లేకొచ్చినాక చేయడం కదా. మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ హయాంలో మీరు ఏ కేసులు అన్నా చూడండి, మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖచ్చితంగా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన. ఇట్లా చేయాలంటే ఆయన వచ్చిన 3 నెలలకు వేసిండొచ్చు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి. ఎందుకంటే కేసులు ఉన్నాయి.
అయితే ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఆధారాలు దొరకాలి, ఉండాలి. ఆధారాలు ఉన్నాయి. మేం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన కేసులు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, జిఎస్టీ వాళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి. అలాగే మిగిలిన అచ్చెన్నాయుడు మీద పెట్టాం, ఇంకోటి మీద పెట్టాం, ఉంది రికార్డులో. వాళ్ళ సంతకాలు, వాళ్ళకు ఆ స్కామ్ జరిగిందంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండడము ఉన్నాయి. ఇట్లా అయితే అసలు ఏమీ ఉండదు. ఏ కేసుకు సంబంధించిన ఆరోపణలు ఉండవు, తయారవుతుంది. లేదా 10 ఏళ్ల క్రితం ఏదో ఉంటుంది. ఆ 10 ఏళ్ల క్రితం ఎవడో ఎక్కడో ఏదో అన్నాడని తెచ్చి పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు అది కూడా పెట్టారు సినిమా ఆర్టిస్ట్ మీద. ఈ పని ఎవరు మేము చేయలేమా? రేపు వస్తే అధికారం లేకొస్తే. ఇప్పుడు అదేదో ఒక నటి ఆమె కేసు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఆ కేసు ఉండగానే ఆమె కంప్లైంట్ తీసుకొని ఇంకొక కేసు బుక్ చేసి ఆల్రెడీ ఒక ఐపీఎస్ అతను రిటైర్డ్ అతను ఇదే అయిపోయాడు. ఇప్పుడు డీజీ స్థాయి అధికారి జైల్లో ఉన్నాడు. నిన్న బెయిల్ వచ్చినట్ల విచారణ దర్యాప్తు జరపాలా, తర్వాత ఇంట్రాగేట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనడంలో తప్పు లేదని ఆర్ నారాయణమూర్తి అన్నారు. ప్రభుత్వం తండ్రి లాంటిదని, వారు కూడా సమస్యలపై చర్చించడానికి సినీ పరిశ్రమను మరోసారి పిలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అలాగే హరిహర వీరమల్లు చిత్రంపై కుట్ర చేస్తున్నారని స్వయంగా పవన్ కళ్యాణ్ అనడం కరెక్ట్ కాదన్నారు. థియేటర్ల బంద్ అని ఎవరూ ప్రకటించలేదు. ఇక బంద్ ఉంటే 3 వారాల ముందే ప్రకటిస్తారని నారాయణమూర్తి చెప్పారు. వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉచితది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది, ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పాలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు వాళ్ళు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే, ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్రపడతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా జరిగింది. కౌన్సిల్ సమావేశానికి చైర్పర్సన్ రాధిక భర్త అనధికారికంగా దూసుకురావడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ కౌన్సిలర్లను చైర్పర్సన్ భర్త రమేష్ బూతులు తిడుతున్నా చైర్పర్సన్ అడ్డు చెప్పకపోవడంతో కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ లిక్కర్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ఇక కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను సిట్ విచారించింది. వసూళ్ల నెట్వర్క్ నిధుల మళ్లింపుపై నిందితులను ప్రశ్నించింది. ఇక కేసిరెడ్డి, బాలాజీల మధ్య ఆర్థిక లావాదేవీలపై సిట్ ఆరా తీశారు.
2021లో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో తనకు సిఐడి నోటీసులు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి అన్నారు. అఫిడవిట్లో తనను 127వ ముద్దాయిగా చేర్చారని తెలిపారు. విచారణలో సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారని, ఆ సమయంలో తన భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పినట్లు రామకృష్ణారెడ్డి వివరించారు. అప్పటి ప్రభుత్వం విచారణ జరిపి దోషులను తేల్చిందని, ఇప్పుడు ప్రభుత్వం మారిన తరువాత తన పేరు కావాలని చేర్చారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు విధానాలపై కోర్టు ద్వారా పోరాటం చేశారని, రాజకీయ కక్షతోనే తనపై ఈ కేసు బనాయించారని ఆల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పార్టీ ఆఫీసు మీద జరిగినటువంటి దాడికి సంబంధించి దానిలో నా పాత్ర కూడా ఉంది అని చెప్పి గుంటూరు సిఐడి వాళ్ళు సుమారు 4-5 రోజుల క్రితం నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో నన్ను 127వ ముద్దాయిగా చేరుస్తూ విచారణకి ఈ రోజున అంటే మేము 31వ తారీఖున హాజరుగమ్మని చెప్పిన దాని మీద ఈ రోజున నేను నా న్యాయవాదులతో కలిసి ఈ రోజున గుంటూరు సిఐడి ఆఫీసు రావడం జరిగింది. సుమారు 1.5-2 గంటలు వాళ్ళు నన్ను విచారించడం జరిగింది. జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా నేను సిఐడి వారి నోటీసులు తీసుకుని వెళ్ళాను. కొన్ని ఆధారాలతో విచారణ చేపడుతున్నాం అంటున్నారు. అది మిగతా వాళ్ళ విషయం ఏమో కానీ నా విషయంలో ఎటువంటి ఆధారాలు లేవండి. ఎందుకంటే వాళ్ళు చూపించినటువంటి సీసీటీవీ ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ సీసీటీవీ ఫుటేజెస్లో నేను లేను. ఏ కో అక్యూజ్డ్ కూడా తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో నా పేరు చెప్పు ఉంటానని చెప్పి నేను భావించట్లా. ఎందుకంటే నేను లేను కాబట్టి ఎక్కడన్నా జరిగినటువంటి సంఘటనలో వెనక కానివ్వండి ముందు కానివ్వండి ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు వస్తే చెప్తారు. వాళ్ళు సీసీటీవీ ఫుటేజెస్లో లేవు. గత ప్రభుత్వ విచారణ సమయంలో నా పేరు లేదు, ఈ ప్రభుత్వ విచారణ సమయంలో నా పేరు లేదు. ఇంత ఉన్నా కూడా ఛార్జ్ షీటు రేపో ఎల్లుండో అంటే కొద్ది రోజుల్లో వేస్తారు అనంగా మరి పాల్గాంలో దాడికి పాల్పడి భారత నారీ శక్తికి సవాల్ విసిరి ఉగ్రవాదులు వారి వినాశనానికి వారే కొని తెచ్చుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా భోపాల్లో నిర్వహించిన మహిళా స్వశక్తీకరణ్ మహాసమ్మేళనంలో ప్రధాని పాల్గొన్నారు. భారత్లోని సరిహద్దు రాష్ట్రాలపై పాక్ దాడులు చేసినప్పుడు అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారి నేతృత్వంలోని మహిళా బీఎస్ఎఫ్ బృందం 3 రోజుల పాటు అక్నూర్లోని తమ ఫార్వర్డ్ పోస్టులపై పోరాడారని ప్రశంసించారు. భారత సంప్రదాయంలో సింధూర్ నారీశక్తికి చిహ్నమని, మన సంస్కృతిపై దాడి చేసి మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించారని అన్నారు. ఉగ్రవాదులు భారత నారీశక్తికి విసిరిన సవాలే వారి పాలిట, వారిని పోషిస్తున్న వారి పాలిట శాపంగా మారిందని మోదీ వివరించారు. ऑपरेशन सिंदूर हमारी नारी शक्ति के सामर्थ्य का भी प्रतीक बना है. हम सभी जानते हैं कि बीएसएफ का इस ऑपरेशन में कितना बड़ा रोल रहा है. जम्मू से लेकर पंजाब, राजस्थान और गुजरात की सीमा तक बड़ी संख्या में बीएसएफ की हमारी बेटियां मोर्चे पर रही थी, मोर्चा संभाल रही थी. उन्होंने सीमा पार से होने वाली फायरिंग का मुंहतोड़ जवाब दिया. कमांड एंड कंट्रोल सेंटर से लेकर दुश्मनों की पोस्टों को ध्वस्त करने तक बीएसएफ की वीर बेटियों ने अद्भुत शौर्य दिखाया है. साथियों, आज दुनिया राष्ट्र रक्षा में भारत की बेटियों का सामर्थ्य देख रही है. इसके लिए भी बीते दशक में పాకిస్తాన్ సరిహద్దుల్లోని కొన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆపరేషన్ షీల్డ్ పేరుతో జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానాలో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాక్ డ్రిల్ చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు. పంజాబ్, జమ్మూ కశ్మీర్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ మొత్తం 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ చేపట్టారు.
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. 7 రాష్ట్రాల్లో 15 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఉగ్రవాద లింకులపై ఏకకాలంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాంలో సోదాలు జరిపారు. ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో ఉగ్ర లింకులు బయటపడడంతో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,395కు పెరిగింది. ఇక కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే దేశంలో కరోనాతో 8 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జనవరి నుంచి ఇప్పటి వరకు 26 మంది కరోనాతో మృతి చెందారని అధికారికంగా ప్రకటించారు. ఇక మహారాష్ట్రలో 7, కేరళలో 6, ఢిల్లీలో 3, కర్ణాటకలో 2, యూపీలో 2 కరోనాతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఏపీలో 17 కేసులు, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.